అందరికీ నమస్కారం. RGL 7034 రాగోలు వరి పరిశోధనా స్థానం వాళ్ళు వెలువడించినటువంటి RGL 7034 నారా చేయడం జరుగుతూ ఉంది. దీని గురించి ఒక 4 విషయాలు మనం మాట్లాడుకోవాలా. ఆ 4 విషయాలు ఏంటంటే, ఆ వరి వంగడం క్రియేట్ చేసినటువంటి సైంటిస్ట్ ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం లాంగ్ గుంటూరు వైస్ ఛాన్సలర్ ఇద్దరు ఒకరే, పాలడుగు వెంకట సత్యనారాయణ గారు ఆ వరి వంగడం క్రియేట్ చేసినారు. ఇకపోతే ఆ వరి వంగడాన్ని చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత చిరంజీవి గారు మనకి ఇవ్వడం జరిగింది. ఆయన నాణ్యత ఆయన వేసుకోవడానికి తీసుకున్నటువంటి ప్రక్రియ అది. కాకపోతే మన మీద ఇంట్రెస్ట్, మన దీని మీద చూసే ఉత్సాహం ఉల్లాసం చూసి అతను కూడా ఆపేసి మనకి RGL 7034 విత్తనాలు ఇవ్వడం జరిగింది. సీడు ఆయన కూడా కొత్తగా తెప్పుకుంటున్నాం. ఆయన సీడ్ కానీ ఇవ్వకపోతే మేము వేసేవాళ్ళం కాదు. సీడ్ కూడా ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడా లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ వరి వంగడం చిట్టి ముత్యాలు NLR 3349 నెల్లూరు మసూరి ఈ 2 వరి వంగడాల సంకరపరిచి ఈ వరి వంగడాలు క్రియేట్ చేశారు RGL 7034. ఇంకొక విశేషం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతు సోదర సోదరీమణుల తరపు నుంచి ఒక విషయం ప్రస్తావించడం జరుగుతూ ఉంది. పంట కాలాలు 140-130 రోజులు పడుతూ ఉంది. ఆ విధంగా కాకుండా తెలంగాణ సోనా మాదిరిగా 120 నుంచి 125 రోజులు వచ్చే విధంగా వరి వంగడాలు క్రియేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక యువ రైతుగా, ఒక నూతన వరి వంగడాలు సాగు చేసే ఒక యంగ్ ఫార్మర్గా రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 120 నుంచి 125 డేస్ క్రాప్ డ్యూరేషన్ ఉండే వరి వంగడాలు, నూతన వరి వంగడాలు క్రియేట్ చేస్తే రైతు సోదరమణులకి, రైస్ మిల్లర్లకి, రైస్ వినియోగదారులకి బెనిఫిట్గా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. పంటకాలం 140, 145, 150 రోజులు 5 నెలలు పడుతూ ఉంటే అది ఎక్కువ శ్రమ, ఎక్కువ పెట్టుబడి, ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా క్రాప్ డ్యూరేషన్ తక్కువగా ఉండే విధంగా చూసుకొని వరి వంగడాలు క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఇంకొక వారం రోజుల్లో అక్కడ కూడా RGL 7034 రెండోసారి విత్తనాలు చల్లింది కూడా పూర్తయిపోద్ది. ఇక అక్కడికి ఈ RGL 7034 నాణ్యతల పరిశ్రమ అయిపోతాయి. ఇంకొక 1 వీక్లోనే అయిపోద్ది. అంతా 1 వీక్లోనే మొత్తం అయిపోద్ది. ఆ తర్వాత మనం తెలంగాణ సోనా గురించి వరుసగా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఒక యువ రైతుగా నా బాధ్యత మీ అందరికీ నమస్కారం. అక్కడ మనవరాపేట సర్కిల్లో నేను దొరుగు మెట్ట పొలం ఆడ ఒకటే రోజు నారా చేయడం జరిగింది. ఆ నారాత కూడా బ్రహ్మాండంగా నారు పెరగడం కానీ, నారు రావడం కానీ చాలా బాగా వచ్చింది. అది నారు బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. ఆట ఈరోజు మనవరాపేట 2 పొలాలు ఉండేది మాకు. తూర్పు చేలు, ఆ పక్క దొరుగు మెట్ట. ఈ తూర్పు చేలో మనం ఈరోజు నారా చేయడం జరుగుతుంది. కెమెరా చెప్పు. ఇది నారా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఉదయాన్నే వచ్చేసారు. ఈరోజు ఆదివారం అయినప్పుడు కూడా వాళ్ళు ఉదయాన్నే ఎర్లీగా వచ్చి నారేతను బాగా జాగ్రత్త చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజులతో ఇక్కడ ఈ 2 నెలల పరిసమాప్తం అయిపోద్ది. తర్వాత ఇక్కడ 4-5 రోజుల్లో ఒక వారం రోజుల్లో మనం మిగతాము. ఈ లోపల సమయం చెప్పండి జరుగుతుంది అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు హర్షత్ విహార్. ఈ పటేల్ నగర్ గ్రామం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరు. అమ్మమ్మ వాళ్ళ ఊరిలో RGL 7034 అనే వరి వంగడం, నూతన వరి వంగడం మనం వేయడం జరిగింది. అమ్మమ్మ వాళ్ళ ఊరిలో, నానమ్మ వాళ్ళ ఊరిలో, రెండు ఊరిలో మనం ఈ వరి వంగడం వేయడం జరిగింది. మామూలుగా నా జీవన విధానం ఏంటంటే, CVR పద్ధతిలో వరి సాగు, RNR 1504 తెలంగాణ సోనా రైస్ నవంబర్ నెలలో పండిస్తుంటాను. ఇది నా జీవన ప్రక్రియ. దానికన్నా ఒక అడుగు ముందుకేసి నూతన వరి వంగడాలు వేయడానికి ఎల్లప్పుడూ ముందుంటాం. నూతన వరి వంగడాలు ప్రతి సంవత్సరం కూడా కొత్త వరి వంగడాలు వేయడం ఆనవాయితీగా అయిపోయింది. వరి సాగు చేసినప్పుడు CVR పద్ధతిలో వరి సాగు, చిన్ననాటి నా స్నేహితులు, చదువు చెప్పిన మాస్టర్లకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఎవరైతే నాకు అంటే తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళందరికీ రైస్ పంపించడం సంతోషకరమైన విషయం. అది తెలంగాణ సోనా అనే వరి వంగడాన్ని నవంబర్ నెలలో మనం వరి సాగు చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా.
వచ్చే నెల జూన్ రాబోతా ఉంది. జూన్లో రైస్ న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. కొత్త రైస్ పాత రైస్కి ఫస్ట్ చెప్పి కొత్త రైస్కి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు RGL 7034 వస్తుంది నారాత నారాత అయిపోద్ది. ఇంకొక 7 రోజుల్లో మన పుట్టిన గడ్డ అయినటువంటి పటేల్ నగర్ గ్రామం కూడా అయిపోద్ది. ఇది అయిపోగానే ఇక నేను తెలంగాణ సోనా గురించి 3500 ఆర్టికల్స్ ఉన్నాయి. 2వ పుస్తకం రాద్దాం అనుకున్నాము, కానీ దాన్ని విరమించుకున్నాము. దాని బదులుగా వచ్చే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 6 నెలల పాటు ఆ 3500 ఆర్టికల్స్ అన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా నేను మీకు అన్ని తెలియజేయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్ నెక్స్ట్ అప్కమింగ్ 6 months. థ్యాంక్ యూ.